హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అన్నవరం టెంపుల్కి అయితే వచ్చాము. మా సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళందరూ, మా వ్యూవర్స్ అందరూ బాగుండాలని చెప్పేసి పూజలు అయితే చేయించాను. చూడండి ఫ్రెండ్స్, అన్నవరంలో ప్రతి ఒక్కటి అంటే కొత్త కొత్త ప్రదేశాలు ఉంటాయి కదా, అవన్నీ చూపించడానికే ఈ వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మెట్లెక్కేటప్పుడు ఈ టెంపుల్కి దారి ఇది. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత, పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాను. స్వామివారి నీతి దీపాలు ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామివారు అక్కడ కనిపిస్తే పులదండ తీసుకెళ్ళి ఆ స్టాఫ్తో వేయించాను. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి దర్శనం మీ అందరికీ కలగాలని చెప్పేసి వీడియో తీశాను. రావి చెట్టు చుట్టూ ఉన్న దేవుళ్ళని మీకు చూపిస్తాను పదండి. పక్కనే అమ్మవారు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు. కొంచెం ముందుకెళ్తే వినాయక స్వామి ఉన్నాడు. ఇంకో కొంచెం ముందుకెళ్తే అక్కడ నాగదేవత విగ్రహం ఉంది. చూడండి, చూసారు కదా. ఇప్పుడు గోకులంకి వెళ్దాం. ఇదంతా అన్నవరంలో సత్యనారాయణ స్వామి మందిరం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో గోమాతలు. నేను గోమాతలకు సేవ చేసుకోవాలని చెప్పేసి నాకు తోచింది ఏదో నేను చేశాను. ఇక్కడ చూడండి, పూర్వకాలంలో స్వామివారు సూర్యుని నీడతో టైం చెప్పగలుగుతుందంట. 11 ఇది 11 దీన్ని బట్టి టైమింగ్స్ చేస్తుందంట. ఇప్పుడు చూడండి నీడ ఎక్కడ ఉంది. ఇప్పుడు టైం 11:20 అవుతుంది. 11:20 అవుతుంది కరెక్ట్. అప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. ఆ టైంలో ఏ మహానుభావుడు పెట్టాడో కానీ ఆ నీడతోటి టైం చూడడం ఎలాగో గ్రేట్ కదా. సూర్యుడు వస్తే కరెంట్తో పని లేదు, బ్యాటరీస్తో పని లేదు. వాచ్ అయితే బాగుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పక్కనే నది ఉంది.